ఆర్థిక సాంఘిక ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ఏందో పక్కకు నంబర్ ఇచ్చాము. అది మీరు అందరూ చూసుకోండి. కులము నంబర్లు అనేటి ఇవాళ ఒక నంబర్ ఉండొచ్చు, రేపు 27లో వచ్చే నంబరు కొంచెం తేడా ఉండొచ్చు. కానీ ఇంతకుముందు జరిగిన సర్వేలు అసలు లెక్కల్లోకి తీసుకోదగ్గవి కావు. ఎందుకంటే అది ఇంటింటికి పోయి 3 నెలల పాటు పనిచేసి 150 కుటుంబాలకు ఒక్క ఎన్యుమరేటర్ని పెట్టి చేయించినవి కావు. కనుక ఈ సర్వేని ఆధారంగా మండల స్థాయిలో, తర్వాత జిల్లాల స్థాయిలో, కాన్స్టిట్యూయెన్సీ స్థాయిలో మీరు ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా ఈ కులాల అభివృద్ధి కోసము ఒక ఎజెండాను తయారు చేసుకోవడానికి ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఇచ్చిన రిపోర్టు మీకు చాలా మంచి అవకాశం ఇస్తుంది. దాన్ని ఉపయోగించుకోండి. అంటే ఈ సర్వే చేయడానికి వాళ్ళు 1,00,000కు పైన ఎన్యుమరేటర్ను ఎంప్లాయ్ చేశారు. అది 2 నెలల పైన జరిగింది. 97% దీంట్లో నమోదు చేసుకున్నారు. కనుక మాకు ఇచ్చింది, మేము 3 నెలల్లో ఈ సర్వే మీద అధ్యయనం చేసి ఇప్పుడు కాంపోజిట్ ఇండెక్స్ బ్యాక్వర్డ్నెస్ రిపోర్ట్ తయారు చేసాం. కొన్ని కులాలు ఏవైతే మిస్ అయి ఉంటాయో ఆ కులాలు తర్వాత వాళ్ళే చెప్పుకోవచ్చు ఎవరు చేశారు. ఇప్పుడు ఈ సర్వే స్వచ్ఛందంగా మీరే వచ్చిన ఎన్యుమరేటర్కు మీ మీ అభివృద్ధి గురించి చెప్పుకోండి అని పంపారు. కొంతమంది మా ఇండ్లల్లో కూడా రానియలేదని వాళ్ళు చెప్తున్నారు. మాకు వద్దు అన్నారు, మేము పార్టిసిపేట్ చేయమన్నారు. దీంట్లో రాజకీయాలు ఉండొచ్చు, లేదా అప్పర్ కాస్ట్లుగా ఉండి మేము ఇట్లాంటి కుల సర్వేలో మేము పాల్గొనమనే అభిప్రాయం ఉండొచ్చు. దానికి ఈ గవర్నమెంట్ ఏం చేయలేదు, మా దగ్గర వాళ్ళు ఎక్కలేదు. అది వాళ్ళ ఇష్టం. ఇది కాదు, 2027లో జరిగేదాన్ని బట్టే వాళ్ళు చేయాల్సి వస్తుంది. అది రిజిస్ట్రార్ ఆఫ్ ఇండియా సెన్సెస్ రిజిస్ట్రార్ కనుక దాన్నే వాళ్ళు అకౌంట్లోకి తీసుకుంటారు, నాట్ దిస్. థ్యాంక్ యూ. లీడింగ్ లైన్ ఫర్ ద మాసెస్ to judge where is their caste position, their employment position, their education position, their land position and all these things. My request is please see along with your number the independent expert group ఇచ్చినటువంటి composite backwardness index number చూసుకోండి. Based on that you build your strategies. Thank you.